Hi everyone, welcome back to our channel SRITEJU'S kitchen. ఇన్స్టెంట్గా ఓట్స్ ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ హెల్తీ వెజిటబుల్ ఓట్స్ ఊతప్పాన్ని తయారు చేయడానికి మనం ఎటువంటి రైస్ని కానీ సూజీని కానీ వాడబోవట్లేదు. కాబట్టి ఇది చాలా హెల్తీ అండ్ ఇన్స్టెంట్గా తయారు చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అలాగే లైట్గా తినాలి అనుకునే వాళ్ళు డిన్నర్కి కూడా మనం ఈ రెసిపీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి 2 కప్స్ ఓట్స్ని తీసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే ఏ కప్నైనా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మీరు రోల్డ్ ఓట్స్నైనా తీసుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్ ఓట్స్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్ వాటర్ని యాడ్ చేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా ఉండడం వల్ల తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బ్యాటర్ మరింత థిక్గా ఉన్నట్లయితే మరొక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేయొచ్చు. ఇలా వాటర్ వేసి పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే మనకి ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండి మనకి మరీ థిక్గా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ బ్యాటర్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వెజిటబుల్ టాపింగ్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ గ్రేటెడ్ క్యారెట్, 2 గ్రీన్ చిల్లీస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ టొమాటో, 1/2 ఎల్లో క్యాప్సికమ్, మీరు గ్రీన్ క్యాప్సికమ్నైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ కొత్తిమీర. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్లోకి సాల్ట్ని ఎగ్జాక్ట్గా ఊతప్పం వేసే ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ని యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ని పక్కన పెట్టినట్టయితే వీటి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఊతప్పం పైకి వెజిటబుల్ టాపింగ్స్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ని తీసుకుని రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా వంట సోడా యాడ్ చేయడం వల్ల ఊతప్పం అనేది స్పంజీగా వస్తుంది. అలాగే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరి కొంచెం థిక్గా అయింది. 15 మినిట్స్ మనం సోక్ చేసి పక్కన పెట్టాం కదా, సో మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వాటర్ని తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తానికి మనకి 2.5 కప్పుల వరకు వాటర్ పట్టింది. ఈ రకంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఊతప్పం వేసుకోవాలి. దీనికోసం ప్యాన్ పెట్టి లో హీట్ పైన ఈ ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. మోడరేట్గా హీట్లో ఉన్నప్పుడు ప్యాన్ పైకి ఇలా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని 1 లేదా 1.5 గరిట వరకు మనం పోర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మనకి ఊతప్పం సైజులో దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం అయిన తర్వాత పైన వెజిటబుల్ టాపింగ్స్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టి 2 to 3 మినిట్స్ వరకు లో హీట్ పైన ఊతప్పాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఈ ఊతప్పాన్ని సెకండ్ వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపుకి టర్న్ చేసిన తర్వాత మనం లిడ్ పెట్టకుండా వీటిని ఒక 30 to 40 సెకండ్స్ కాల్చుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఊతప్పం రెడీ అయిపోయినట్టే. ఈ ఓట్స్ ఊతప్పం తయారు చేసుకునేటప్పుడు ప్యాన్ హీట్ అనేది ఎప్పుడు లోనే ఉండాలి. ఇప్పుడు మరొక ఊతప్పం వేసి చూద్దాము. ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని 1.5 గరిట వరకు పిండిని పోర్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్ టాపింగ్స్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 2 to 3 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ స్టీమ్కి మనకి పైన వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని రెండో వైపుకి టర్న్ చేయకుండా అలానే తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
ఈ ఓట్స్ ఊతప్పం మనం వేడివేడిగా తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా కమ్మగా ఉంటాయి. మీకు నచ్చిన మీ ఫేవరెట్ చట్నీతో ఈ ఓట్స్ ఊతప్పాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. చాలా హెల్దీ అండ్ లైట్ ఫుడ్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.